గైస్ రీసెంట్ ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ అయితే జరిగిపోయింది. అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేశారు. అదే సంజు శాంసన్ సీఎస్కేలకి, రాజస్థాన్ రాయల్స్‌కి మన జడేజా ప్లస్ శామ్ కరణ్ అయితే ట్రేడ్ అయ్యారు. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం మీకు ఉన్న డౌట్ ఏంటంటే 14 సిఆర్కి జడేజా ఎందుకు అయ్యారు, ఎందుకంటే 18 సిఆర్ కదా అని. సో ట్రేడ్ విషయంలో అమౌంట్ తక్కువ చేసే అవకాశం అయితే ఫ్రాంచైజీకి ఉండదు. ఓ ప్లేయర్ తన సొంతంగా ఫ్రాంచైజీకి, బీసీఎస్కి లెటర్ రాయాలి. సో ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు కన్విన్స్ చేసినట్టు ఉంది. సో ఇక్కడ దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది మన ఒపీనియన్ మాత్రం. ఏంటంటే నాకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ ఇస్తే మేబీ అట్లా 14 సిఆర్కి ట్రేడ్ అవుతానే ఉండొచ్చు. లేకపోతే అతని ఏజ్ దృష్ట్యా కూడా ఏదైనా అవుతా ఉండొచ్చు. ఎందుకంటే బీసీసీఐకి తన శాలరీ విషయంలో లేఖ రాసినట్టు తెలుస్తుంది మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. సో అందుకే అతన్ని 14 సిఆర్కి రాజస్థాన్ వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు. బట్ శామ్ కరణ్ కూడా. సో దీన్ని బట్టి ఇద్దరు మంచి ట్రేడ్స్ అయితే వచ్చేసినాయి వాళ్ళకి. చెప్పలేం. ఇంకా కెప్టెన్స్ విషయంలో అయితే కన్ఫ్యూజన్ ఉంది. అఫిషియల్గా సిఎస్కే వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఐపీఎల్ వాళ్ళు కూడా పోజ్ చేశారు. ఇక్కడ మాకు వచ్చేసిన కావాల్సిన ప్లేయర్స్ ట్రేడ్ అయిపోయింది. 18 సిఆర్కి సిఎస్కే వాళ్ళు తీసుకుంటే 14 ప్లస్ 2.6 సిఆర్కి రాజస్థాన్ వాళ్ళు శామ్ కరణ్ని ప్లస్ జడేజాని తీసుకున్నారు. సో ఇది అంటే శాలరీ తక్కువ ఎందుకు అయినదానికి రీజన్ ఇది. ప్లేయర్ అంతటి ప్లేయర్ మాత్రమే సొంతంగా అతను బీసీసీఐకి లేఖ రాయాల్సి వస్తుంది. సో నాకు ఐపీఎల్ ట్రేడ్లో అమౌంట్ తక్కువ తీసుకున్నానికి నా సొంత వాలంటీర్ లానే తీసుకున్నా అని చెప్పి ఒక విషయం వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మొహమ్మద్ షమి ఇంటూ ద లక్నో సూపర్ జైంట్స్. ఇది ముందు నుంచి వచ్చిన రూమెట్సే ఇప్పుడు అఫిషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. 10.5 సిఆర్ అది ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ అనమాట. సో మన ముందు నుంచే హైదరాబాద్ వాళ్ళు చెప్తున్నారు మొహమ్మద్ షమిని రిలీజ్ చేద్దాం అనుకున్నట్టు. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మొహమ్మద్ షమి అంటాడు ఒక గన్ లాంటి వాడు. సో అతన్ని ఇంకొక సీజన్ ఛాన్స్ ఇస్తే బాగుంటుండే. ఎందుకంటే అసలు ఇప్పుడు ఇండియా టీంలో రావడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. సో ఆ ఎఫర్ట్స్లో అతను ఐపీఎల్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అతను అట్లయినా ట్రై చేయాల్సి ఉంటుంది. ఇంకొక సీజన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మన ఆప్షన్. బట్ వాళ్ళు వదిలేసే ఇంటెన్షన్లో ఉన్నారు కాబట్టి ట్రేడ్ చేసుకున్నాడు 10.5 సిఆర్ తోటి. సో అట్లా లక్నో నుంచి క్యాష్ ట్రేడ్ డీల్తో పాటు లక్నో నుంచి మనకు కావాల్సిన స్పిన్నర్ విష్ణుని తీసుకున్నా కూడా బెటర్ ఆప్షన్ ఉంటుండే, మంచి ఫిట్ అవుతుండే. బట్ అది చేయాలి ఇది చేయాలంటే వేరే ప్లాన్స్తో హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. అఫిషియల్గా అయితే కన్ఫర్మ్ అయింది మొహమ్మద్ షమీని లక్నోలో తీసుకున్నారు. ఎందుకంటే లక్నోలో ఎక్స్పీరియన్స్ బౌలర్ లేరు. సో ఇప్పుడు ఈ ట్రేడ్ బట్టి చూస్తే మొహమ్మద్ షమీనే లక్నోని ముందుండి నడిపిస్తున్నాడు. ఇది ఫర్ షూర్. అంటే దీని అర్థం ఇంకొక ప్లేయర్ని కూడా వాళ్ళు ఎవరైనా ప్లేయర్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మయాంక్ మార్కండే జర్నీ స్టార్ట్ అయింది ముంబై ఇండియన్స్. తర్వాత హైదరాబాద్కి వచ్చాడు. డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కేకేఆర్కి వెళ్ళాడు. అక్కడ ఛాన్సెస్ రాలే. బట్ తెలిసింది కదా ముంబై వాళ్ళు తన పాత ప్లేస్ అందరినీ రిగైన్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెస్లో మళ్ళీ మయాంక్ మార్కండేని బ్యాక్ తెచ్చుకున్నారు ట్రేడ్ రూపంలో. ఓన్లీ దట్ ఈస్ 30 lakhs. చాలా తక్కువ అమౌంట్ తోటే వాళ్ళు మంచి ఒక యంగ్ స్పిన్నర్ని అయితే తెచ్చుకున్నారు. మళ్ళీ హోమ్ కమింగ్ బ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. మయాంక్ మార్కండేకి మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. ఫ్లాట్ పిచ్చెస్ కేకేఆర్లో అసలు ఛాన్స్ రాలేదు. వాళ్ళకు కూడా యంగ్ గన్ కావాలి కాబట్టి తీసుకున్నాడు. అట్లానే వాళ్ళు కూడా అర్జున్ టెండూల్కర్ని లక్నోకి ట్రేడ్ చేశారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న కాంపిటీషన్కి అర్జున్ టెండూల్కర్కి ఛాన్స్ రాదు అసలు. అదేదో అర్జున్ టెండూల్కర్ ఎందుకు తీసుకుంటున్నారంటే మన సచిన్ మీద రెస్పెక్ట్ తీసుకున్నారు. బట్ ఇది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు తన కెరియర్కి. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీలో చెప్ప తనకి ఛాన్స్ రాదు. ఇన్కేస్ వేరే ఫ్రాంచైజీకి వెళ్ళినా కూడా మంచిగా ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శార్దుల్ ఠాకూర్ను వాళ్ళు తెచ్చుకున్నారు లక్నో నుంచి. వీళ్ళు ముంబై నుంచి లక్నోకి అర్జున్ టెండూల్కర్ని ఇచ్చారు. ఇది మనకు తెలిసి గుడ్ మూవ్. ఎందుకంటే లక్నోకు బాగానే ఆల్రౌండర్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అర్జున్ టెండూల్కర్కి కూడా తన ఫ్యూచర్ దృష్ట్యా కూడా ఇది బెటర్ ఆప్షన్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రేడ్ వచ్చేసి నితీష్ రాణా ఇంటూ ద ఢిల్లీ క్యాపిటల్స్. సో వాళ్ళు ఒక లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఎందుకంటే ప్రజెంట్ ఫామ్ కూడా నితీష్ రాణా అది బాగానే ఉంది. రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడు బాగా ఆడాడు, మంచి అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. 4.2 సిఆర్ తోటి ఢిల్లీకి ట్రేడ్ అయ్యాడు, విచ్ ఈస్ బెటర్. రాజస్థాన్ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ట్రేడ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఇప్పుడు ట్రేడ్ చేసుకున్న ప్లేయర్స్ కూడా లెఫ్ట్ హ్యాండర్స్. సో నితీష్ రాణా అవసరం లేదనుకున్నారు కాబట్టి ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్తో తీసుకున్నారు, విచ్ ఈస్ గుడ్ మూవ్. ఎందుకంటే నితీష్ రాణాని తీసేస్తే 4 సిఆర్ వస్తాయి. ప్లస్
ఆ ప్లేస్‌లో ఇంకొక రైట్ హ్యాండర్‌ని మంచిగా ఆడిపించుకోవచ్చు. మంచి కాలిక్యులేటివ్ మూవే. ఎందుకు అంటే వాళ్ళు తక్కువ అమౌంట్‌లో వాళ్ళకి కావాల్సిన స్లాట్స్ అయితే అన్నీ ఫిల్ చేసుకున్నారు. ఎలా అంటే డెవెన్ ఫెరేరా అని చెప్పి సౌత్ ఆఫ్రికా ఫినిషర్. మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ అతను. అతన్ని ఢిల్లీ నుంచి తీసుకున్నారు. వీళ్ళు నితీష్ రాణాని ఇచ్చిర్రు. డెవెన్ ఫెరేరా మంచిగా హిట్టింగ్ చేయగలుగుతాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీ20లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో అతనికి ఉన్న క్యాపబిలిటీస్‌కి మంచిగా అంటే తక్కువ అమౌంట్ తోటి 75 లాక్స్ ఉన్నది. ఇంకొక 25 లాక్స్ ఎక్కువ యాడ్ చేసి 1 CR తోటి ట్రేడ్ చేసుకున్నారు. అంటే సాలరీ విషయంలో ఎక్కువ చేయడానికి వీళ్ళు అడగాల్సిన అవసరం లేదన్నమాట. ఫ్రాంచైజీలోనే ఎవరినైనా సాలరీ ఎక్కువ ఇస్తా అంటే ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ తక్కువ చేయాలంటే బీసీసీఐకి ప్లేయర్గా సొంతంగా వాలంటరీగా లెటర్ రాయాలి. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10 ట్రేడ్స్ అయినాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న ట్రేడింగ్ అప్డేట్స్. శార్దుల్ ఠాకూర్ మొన్ననే వచ్చినాయి. శార్దుల్ ఠాకూర్ మన షెపర్డ్ వచ్చేసి ఇందులోకి వచ్చాడు. చూడాలి ఇంకేమైతాయో.